హాయ్ మిస్టర్ కృష్ణ, రండి కూర్చోండి. ఎవరు మీరు? నేను తెలుసా మీకు? నేను ఎక్కడున్నాను? నా పేరు యమ. నువ్వు చనిపోయావు, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ గురించే వెయిట్ చేస్తున్నా. వాట్? నేను చనిపోవడం ఏంటి? నాన్ సెన్స్. ఎస్, నువ్వు చనిపోయావు. నిన్ను స్వర్గానికి పంపాలా లేక నరకానికి పంపాలా అని ఆలోచిస్తున్నాను. ఫైనలీ ఇప్పుడే డిసైడ్ అయ్యాను నిన్ను నరకానికి పంపాలని. వాట్ నాన్ సెన్స్? నేను చనిపోవడం ఏంటి? స్వర్గానికి నరకానికి డిసైడ్ చేయడం ఏంటి? ఇది నిజం. నువ్వు ఇప్పుడు నరకానికి వెళ్తున్నావు. వెయిట్, నేను చనిపోయిన అనుకుందాం, నరకానికి వెళ్తాం ఏంటి? నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. మా రూల్స్ మాకున్నాయి, నీకు అడిగే హక్కు లేదు. వాట్? అయినా నాకు తెలుసుకునే హక్కు ఉంది. బాగుంది. భూమి మీద అడిగే హక్కు ఉండి కూడా ఎప్పుడు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మాత్రం అది గుర్తొచ్చిందా? దానికి దీనికి సంబంధం ఏంటి? నీకు సమాచార హక్కు చట్టం, అదే ఆర్టీఐ గురించి తెలుసా? తెలుసు. వినియోగించుకున్నావా? లేదు. సంతోషం, కనీసం దాని గురించి తెలుసు అన్నావు. ఇప్పుడు దానికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఏంటి? ఉంది ఉంది మిస్టర్ కృష్ణ, ఇటు చూడు. సో చెప్పు. ఏంటి ఏంటి చెప్పేది? మేనల్ ఉంది, చూసుకోలేదు. కొంచెం ఉంటే పడి ఉండేవాడిని. ఇందులో ఏముంది చెప్పడానికి? ఓ అవునా, అయితే ఇప్పుడు చూడు. సో ఇప్పుడు చెప్పు. ఏముంది, బాగుపడిపోయాడు. ఇంకా 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 ఏంటి? నువ్వు ఈ విషయంలో ఏమైనా చేసిండొచ్చు కదా? నేనేం చేయగలను? ఎవరికైనా చెప్పుండొచ్చు కదా? మానవత్వంతో దేనితో అయినా కప్పిండొచ్చు కదా? ఆర్టీఐ అయితే ఖచ్చితంగా ఫైల్ చేసి ఉండొచ్చు. కమాన్, షూర్గా అయితే మాన్యువల్ క్లోజ్ చేసి ఉండొచ్చు. బట్ అది నా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? అది మున్సిపాలిటీ వాళ్ళ తప్పు. ఆర్టీఐ వాళ్ళు ఏమవుతుంది? ఇన్ని చట్టాలు చూడలేదు. ఓ అలాగా, అయితే ఇది చూడు. ఇప్పుడు చెప్పు. రెండు వైపులా గ్రీన్ సిగ్నల్. అయితే ఏంటి? ఇప్పుడు నన్ను ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ ఎక్కి రిపేర్ చేయమంటారా? ఓ అలాగా, ఇప్పుడు చూడు.
ఇలా జరిగిందా అని ట్రాఫిక్ డిపార్ట్మెంటల్ ప్రాబ్లం. అలాగా అయితే ఇప్పుడు చూడు. ఓ గాడ్, ఎస్, నేను ఏటీఎంకి వెళ్ళాను. అవును, ఎస్. నీకు 2 సార్లు అవకాశం ఇచ్చాను. నువ్వు కనీసం ఒక బాధ్యత గల పౌరుడిగా ఏమీ పట్టించుకోలేదు. ఓ రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఆర్టీఐని వినియోగిద్దామని ఆలోచించలేదు. కదా గవర్నమెంట్ ఇలా పనిచేస్తుంది. ముందు మీరు రెస్పాన్సిబుల్గా ఉంటే కదా గవర్నమెంట్ పనిచేసే విధానం మార్చుకుంటుంది. సో 3వ సారి నాకు తప్పలేదు. ఇప్పుడు చెప్పు, నిన్ను నరకానికి పంపించాలా, స్వర్గానికి పంపించాలా? ఖచ్చితంగా నన్ను నరకడానికి పంపించాలి, నో డౌట్. కానీ నన్ను నరకడం పంపడం వల్ల ఇవన్నీ మారుతాయా? అయితే ఏంటి ఇప్పుడు? నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఇంకొకసారి అవకాశం ఇచ్చాడు. నో వే, నా డిసిషన్ మార్చుకునే ప్రసక్తే లేదు. ప్లీజ్, ఈ ఒక్కసారి ఆలోచించండి. అవకాశం ఇస్తే మాత్రం నువ్వేం చేయగలవు? వెంటనే ఆర్టీఐ ఫైల్ చేస్తాను ఈ 3 మీద. అదే కాకుండా ఆర్టీఐ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. సరే, నేను ఎందుకో నమ్మాలనిపిస్తుంది. నీలో మార్పు కనిపిస్తుంది. నిన్నదాకా నిస్సారమైన కన్ను తెరిచి ఆ నింగినంత మార్పే కోరగా దినమొక నిన్నను గెలిచిన భూమిని కొత్తగా చుట్టే ఆశలు పెంచిన ప్రతి పయనం ప్రభంజనమై సాగిద్దా. మస్తిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నంటి ఉరికెగనంతం తను కట్టే జీవలమైన గర్జించావా
ఒకే శ్వాసే నిరాశల్లే ఓడిద్దాం. క్యాఫే బీచ్లో కలలకు కట్టాం కోటలే, ఫేస్బుక్ వాల్పై మరిచాం ఆయన తీరులే, ఒకే శ్వాసే నిరాశల్లే ఓడిద్దాం. మన దేశంలో పౌర హక్కుల సంరక్షణకు మన రాజ్యాంగం మనకు 6 ప్రాథమిక హక్కులను ఇచ్చింది. ఈ ప్రాథమిక హక్కులను వాటి సరైన అర్థంలో అవగాహన చేసుకున్నప్పుడే అవి ఎంత శక్తివంతమైనవో తెలుస్తుంది. వాటిలో ముఖ్యమైన స్వేచ్ఛా హక్కు యొక్క నిజమైన అవగాహన మనకు శక్తివంతమైన, ప్రభావశీలమైన ప్రభుత్వాలను ప్రజలకు జవాబుదారీగా ఉంచే ఒక గొప్ప చట్టాన్ని ఇచ్చింది. ఆ చట్టం పేరు సమాచార హక్కు చట్టం 2005. మనమందరం ప్రజల్లో ఈ చట్టం గురించి అవగాహన పెంచాలి. ఐటీఎండి అటువంటి కృషినే చేస్తుంది. సరైన పద్ధతిలో సరైన ఫలితాల కొరకు ఈ చట్టాన్ని ఉపయోగిస్తే ఈ చట్టానికి సమాజం పైన మంచి ప్రభావం చూపించే, మంచి మార్పులు తెచ్చే శక్తి ఉందని ఐటీఎండి గట్టిగా నమ్ముతుంది. ఐటీఎండి గురించి మరిన్ని వివరాలకు www.itmd-india.org చూడండి.